తిరుపతిలోని టీటీడీ ఆయుర్వేద కళాశాల ముందు పద్మజ అనే డాక్టర్ బైఠాయించారు. తోటి ప్రొఫెసర్ సైబర్ మోసం చేశాడని ఆరోపించారు. తన ఎన్ఎస్డిఎల్ అకౌంట్లోని సొమ్ము కాజేశారని పద్మజ అన్నారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశానని అన్నారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్టర్నూన్ వరకు జనరల్గా పేషెంట్స్ క్లినికల్స్లో చూస్తాను. బట్ నేను చాలా రోజుల నుంచి గమనించకపోయింది ఏమి అంటే నా మెయిల్ అకౌంట్స్ అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి, రికవర్ అవ్వట్లేదు. 2011 నుంచి 4 మెయిల్స్ పోయినాయి. బట్ ఎందుకు పోయినాయి, అంత టెక్నాలజీ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. బట్ రీసెంట్గా నాకు అర్థమైంది ఏమి అంటే నా ఎన్ఎస్డిఎల్ అకౌంట్ అనేది సంబడి వాజ్ ఓపెన్డ్ మై అకౌంట్. నేను ఇంతవరకు ఐ నెవర్ గో త్రూ దట్ అకౌంట్. సో బికాస్ ఆఫ్ లాసింగ్ ఆఫ్ మై ఎన్ఎస్డిఎల్ అకౌంట్ హౌ మచ్ అమౌంట్ వాజ్ దేర్, దాంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా నాకు క్లారిటీ లేదు. సో వాట్ ఎవర్ ఐ లాస్ట్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. సో అందుకని చెప్పేసి ఐ ప్రొటెస్టెడ్ దిస్ బికాస్ నాకు ఇక్కడ క్లోజ్గా ఉండే వాళ్ళే నా డేటా ట్రాన్స్ఫర్ చేసి మెయిల్, పాస్వర్డ్ అన్ని చేంజ్ చేశారనేది నా డౌట్. మిస్ అయ్యే పాసిబిలిటీ ఉంటే ఇక్కడే ఉంటుంది. సో ఐ రిపోర్టెడ్ విజిలెన్స్ earlier also. I reported in cybercrime police station 1 year back, but they didn't take any action on it. So I left. Then I protested that because